ఇది పొట్లకాయ అండి. పొట్లకాయని గింజలు తీసేసి సన్నగా పొడవుగా ఈ రకంగా కట్ చేసుకోవాలి. అయితే లేతగా ఉన్న పొట్లకాయ అయితేనే ఈ రెసిపీ బాగుంటుందండి. కొంచెం హార్డ్‌గా ఉన్నది కూడా బాగోదు. ఎందుకంటే దాని పైనున్న పీల్ హార్డ్‌గా ఉంటే బజ్జీ సాఫ్ట్‌గా రాదు. అయితే సన్నగా పొడవుగా తరిగిన పొట్లకాయ లోపల గింజలు తీసేసానండి. తర్వాత పాలకూర పెద్ద ఆకులున్న కట్ట తీసుకొని పాలకూర ఒట్టి ఆకులు మాత్రమే కట్ చేసి వేశాను. కాడలు మనం వేరే రెసిపీకి ఉపయోగించుకోవచ్చండి. పప్పులో కానీ సూప్స్లో కానీ. అయితే 2-3 పచ్చిమిర్చి ఘాటు చూసుకొని సన్నగా తరిగి సిజర్తో అయితే పచ్చిమిర్చి సన్నగా తరగడానికి కుదురుతుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిర్చి తీయకుండా మనం తినేటప్పుడు ఖచ్చితంగా సన్నగా తరగాలండి. ఆ తర్వాత ఇందులో ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేశాను. అయితే ఇందులో ఎక్కువగా వేసింది ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలండి. ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను. అన్నీ కూడా సిజర్తో ఆకుకూరలన్నీ కూడా కట్ చేసుకుంటే సిజర్తో చాలా చిన్నగా కట్ అవుతాయండి. తర్వాత ఇందులో 2 కప్పుల జొన్నపిండికి 1 కప్పు శనగపిండి పడుతుంది. అయితే నేను 1 కప్పు జొన్నపిండి తీసుకున్నాను. ఇందులో ఒక పావు కప్పు శనగపిండి, 1-2 చెంచాలు కొద్దిగా మైదా పిండి బైండింగ్ ఏజెంట్ కోసమండి. అయితే దీంట్లో కొంచెమే ఆల్రెడీ కూరగాయలన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలండి. వడిలిపోయి అలా ఉంటే మళ్ళీ మనకి ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. కుకింగ్ టైం ఎక్కువగా పడుతుంది. ఎంత లేతగా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ ఉంటే తొందరగా మనకి కుక్ అయిపోతుందండి రెసిపీ. అయితే కొ వాటర్ అనేది జల్లుకుంటూ మాత్రమే పిండిని కలపాలి. 1-2 చెంచాలు తప్ప ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. నీరు కనుక ఎక్కువైపోతే బ్యాటర్‌లో నూనెని బాగా పీలుస్తాయండి. ఇందులో నేను ఎటువంటి బేకింగ్ సోడా కానీ, పౌడర్స్ కానీ వేయలేదు. మీరు కూడా వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ కదా! మీకు తెలుస్తుంది చూడండి వీడియోలో. అయితే ఒక ఆనియన్ ఒకటి కట్ చేసి వేశానండి. అన్నీ కూడా చక్కగా వాటర్ కంటెంట్ ఎక్కువగా, మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ వెజిటబుల్స్‌లో. సో, మనకి పిండి కలిపేటప్పుడు చాలా కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. లేదా రెసిపీ పాడైపోతుందండి. ఎక్కువ బేసన్‌లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం వాటర్ ఏసినా పిండి జారైపోతుంది. పిండి గట్టిగా ఉంటే హార్డ్‌గా ఉంటుంది పకోడీ. లేదు బాగా లూజ్‌గా ఉంటే ఆయిల్ బాగా గుంజేస్తుంది. అలా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. టెక్స్చర్ సాఫ్ట్‌గా ఉండాలి. వాటర్ తక్కువగా వేయాలి. ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అయితే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం 1/4 చెంచా మాత్రం ఈ రెండే వేశానండి. ఇందులో ఎటువంటి మసాలాస్ ఏవి అక్కర్లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇండక్షన్ స్టవ్ మీద నాకు ఇట్లా కన్వీనియంట్‌గా ఉందండి. కొంచెం లోతైన మూకుడు కనుక తీసుకుంటే చాలా కొంచెం ఆయిల్‌కి హై టెంపరేచర్‌లో తొందరగా కుకింగ్ అయిపోతాయి కాబట్టి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. నేను పీనట్ ఆయిలే తీసుకున్నాను. గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకున్నాను టేస్ట్ కోసము. తర్వాత జొన్న పిండి 1 కప్పు, పావు కప్పు శనగపిండి, 2 చెంచాల మైదా పిండి తీసుకొని ఇలా ఆ కూరగాయల మీద వేసాను చూడండి. ఆ రేషియోస్ ఇంపార్టెంట్ అండి. అలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మీడియం టెంపరేచర్‌లో ఆయిల్‌ని పెట్టుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తీసుకోవాలండి. ఇందులో ఇంకొక యూస్‌ఫుల్ టిప్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ అయితే ఫ్యామిలీస్ పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ రెసిపీని మనం కుకింగ్ చేయాల్సొస్తుంది కదా! అదే కిచెన్‌లో అయితే మనం నిల్చొని టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అవ్వడం కన్నా కూడా ఇండక్షన్ స్టవ్ అయితే మనం ఎక్కడంటే ఏ రూమ్‌లో అయినా కన్వీనియంట్‌గా పెట్టుకొని కొంచెం మనకి గాలి వెలుతురు ఎక్కువగా ఉన్న చోట ప్రశాంతంగా కూర్చొని పీస్‌ఫుల్‌గా ఆయిల్ అనేది మీద పడే స్కోప్ ఉండదండి ఇండక్షన్‌లో. కింద పెట్టుకొని ఒకవైపు కన్వీనియంట్‌గా లోతైన మూకుడు తీసుకొని కొంచెం ఆయిల్‌తోనే ఎక్కువ బజ్జీస్ అవుతాయండి. ఇది మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ఇది. యూజ్‌ఫుల్ టిప్ అనమాట. ఎప్పుడైతే ఫ్రెష్ వెజిటబుల్ తీసుకుంటామో ఫ్యూ సెకండ్స్‌లోనే అది చక్కగా బజ్జీ అనేది వెంటనే కుక్ అవుతుందండి. ఇందులో మనకి ఎటువంటి సోడా కానీ, సాల్ట్ కూడా ఏసే అవసరం లేదు. బేకింగ్ సోడాస్ వేసే అవసరం రాలేదు. సో, ఆల్వేస్ ప్రిఫర్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ రెసిపీస్. అండ్ ముఖ్యంగా జొన్న పిండి ఎంత కానీ, అద్భుతమైన శనగపిండి రెసిపీ కానీ అంటే ఇది. ప్యూరిటీ 100% ఉండేలాగా ఎవరు మాక్సిమం ఉండేలాగా కనుక్కొనుండరు, ఎవరు చూసుకోండి. కనిపెట్టుండరు. లేదంటే అది రఫ్‌గా ఉంటుంది బజ్జీ. నేనెక్కడ అది చూడలేదు కూడా ఏ నూనెని రెస్టారెంట్‌లో పీల్చేస్తాయి. కూడా. సో, యూ ప్రిఫర్ ఆర్గానిక్ లేకపోతే మీరు దగ్గరుండి పట్టించుకునేవైనా పర్వాలేదు. దానికి మెయిన్ అది దాని మీద కాన్సంట్రేట్ చేయాలండి. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉందంటే దీంట్లో హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ఇంకొకటండి దీనికి అసలు డీప్ ఫ్రై అక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూరగాయలు మనం సలాడ్స్‌లో కూడా ఉపయోగిస్తాం కదా!
కొంచెం అటు ఇటుగా లైట్గా వేగినా కూడా సరిపోతుంది. దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ బర్న్ ఆఫ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇటు ఇంకా అసలు డీప్గా ఫ్రై చేసే అవసరం ఈ రెసిపీకి లేదు. తర్వాత ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఇట్ ఈస్ వెరీ టేస్టీ రెసిపీ విత్ రైస్ ఆర్ యూ కెన్ ఈట్ లైక్ ఏ స్నాక్ ఆల్సో. పొట్లకాయని ఎవరైతే తినటానికి ఇష్టపడరో వాళ్ళకి అసలు ఇది ఐడెంటిఫై కూడా అవ్వదండి. పిల్లలకి ఇది పొట్లకాయని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. అంత బాగుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పొద్దున మనం మాట్లాడుకున్నట్టు గ్యాలిక్ యాసిడ్ ఒకటి, తర్వాత ఇందులో ఉన్న ఫ్లావనాయిడ్స్ ఐసోఫ్లావిన్ అనేది హై బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్గా పెరగకుండా, కొంతమందికి హై బీపీ సడన్గా పెరిగిపోతుంది కదా, అలాంటి వాటికి ఆ ఫ్లావనాయిడ్స్ అనేవి తగ్గించడానికి హై బీపీ హెల్ప్ అవుతుందండి. గ్యాలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూ అబ్జర్వ్ దట్